అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు ఈ వీడియోలో లిక్కర్ స్కామ్ గురించి హైకోర్టు ఏం ఆదేశించింది, అసలు ఏం జరిగింది, ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అందరికీ తెలిసిందే, గత 5 ఏళ్లలో భారీ కుంభకోణం, భారీ స్కామ్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా జరిగింది అంటే అది కేవలం మద్యం స్కామ్ అనే చాలామంది చెప్తున్నటువంటి విషయం. అయితే ఒక విషయం అండి, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల కాలంగా ఈ లిక్కర్ స్కామ్ గురించి విచారణ, ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ విచారణ అయితే చేపట్టడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. తాజాగా సాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఒక కేసులో హాజరై వస్తూ లిక్కర్ స్కామ్ కి కర్త కర్మ క్రియ మొత్తం అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇది నేను ఈ విచారణలో భాగంగా నేను ఏ సమాచారం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను, వస్తాను. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను ఏది ఇవ్వగలనో అది ఇస్తాను అని చెప్పినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. కాగా సిట్ అధికారులు విచారణకి రావాలి అని చెప్పి విజయసాయిరెడ్డి గారికి రేపటికి ఇవ్వటం జరిగింది. కానీ విజయసాయిరెడ్డి గారు ఈ రోజు విచారణకి హాజరవుతున్నట్లుగా సిట్ బృందానికి తెలియజేశారు. అయితే అసలు సిట్ యొక్క ఆలోచన ఏంటంటే, విజయసాయిరెడ్డిని, మిథున్ రెడ్డిని ఇద్దరిని కూడా ఒకేసారి విచారించాలి అని చెప్పి ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. 18వ తారీఖు రావాలి అని. అసలు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా కసిరెడ్డి గారి అరెస్ట్ కోసం ఎందుకు తిరుగుతున్నారు? ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్పారో అప్పుడు ప్రెస్ మీట్ లో, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారే దీనికి కర్త కర్మ క్రియ మొత్తం అంతా కూడా ఆయనే. దీనికి సంబంధించి ఏ వివరాలు కావాలన్నా నేను విచారణలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని సిట్ బృందం దూకుడుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు? ఆ నోటీసులకి స్పందించకపోవటం 3 సార్లు ఇస్తే, స్పందించకపోతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క బినామీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ భార్య పేరుతో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, లేదా వేరే వేరే ఫ్యాక్టరీస్ కావచ్చు, వాటన్నిటి మీద, వాళ్ళ బంధువుల యొక్క వ్యాపారాలన్నిటి మీద సోదాలు చేసి, ఒకేసారి ఇళ్ల దగ్గర వ్యాపారాలన్నిటి మీద సోదా చేసి ముఖ్యమైనటువంటి ఆధారాలను సేకరించారు. ఇవన్నీ కూడా 2 రోజులుగా జరుగుతున్నటువంటి విషయమే. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి మరలా ఆ సిట్ నోటీసులు పంపించారు విచారణకు హాజరవ్వాలని. బట్ ఆయన అయితే రెస్పాండ్ అవ్వలేదు. దీని పరంగా వాళ్ళ తండ్రి గారిని కూడా విచారణ చేశారు. వెళ్ళి అక్కడ ఆస్తుల గురించి వివరాలు మొత్తం అడగటం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి, సాయిరెడ్డి గారి అంశంలోకి వద్దాం. యాక్చువల్గా మిథున్ రెడ్డిని, విజయసాయిరెడ్డి గారిని ఇద్దరిని కూడా రేపు విచారణకి హాజరవ్వాలి అని చెప్పారు కదా. ఈ విచారణకి హాజరవ్వాలి అని చెప్పినప్పుడు సాయిరెడ్డి గారేమో ఈ రోజు అంటే గురువారం ఈ రోజు వస్తామని చెప్పారు విచారణకి. బట్ చివరి మూమెంట్ లో ఎందుకో మినహాయింపు అయితే కోరారు. అయితే మిథున్ రెడ్డి ఏం చేశారు? మిథున్ రెడ్డి తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని ముందుగానే నన్ను ఇలాగా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది, నాకు ముందస్తు బెయిల్ జారీ చేయండి అని హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు మిథున్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ అయితే ఇచ్చింది కదా. ఆ ముందస్తు బెయిల్ ఏదైతే ఇచ్చిందో ఆ ముందస్తు బెయిల్ ప్రకారం ఇస్తూ హైకోర్టు ఏం చెప్పింది? విచారణకు సహకరించండి అని చెప్పింది. ఆ హైకోర్టు చెప్పినటువంటి ఏదైతే విచారణకు సహకరించమందో దానిలో భాగంగానే సిట్ అధికారులు ఏం చేశారంటే, మీరు విచారణకు రావాలి సార్ 18వ తారీఖు అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది. అయితే మిథున్ రెడ్డి గారు సామాన్యుల, జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నటువంటి వ్యక్తి కదా. మరి జగన్ గారి తెలివితేటలు ఎంతో కొంత వచ్చి ఉండాలి. వైసీపీ పార్టీలో చాలా మంది ఇలాంటి చౌకబారు తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ముందుగానే ఏం చేశారంటే, ఈ విచారణలో భాగంగా ఒక పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేశారు. ఏమని? మమ్మల్ని విచారించేటప్పుడు ఓకే మంచిదే కావచ్చు, అది వాస్తవానికి చూస్తే ఆ పిటిషన్ ఒక రకంగా మంచిదే, నిజాలు లాయర్ల రూపంలో వెలుగులోకి వస్తాయి కదా లాయర్ల సమక్షంలో.
హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏంటంటే మిథున్ రెడ్డి గారు నన్ను ఏదైతే విచారణకి రమ్మంటున్నారో ఈ విచారణని లాయర్ల సమక్షంలో జరిపించండి, అది కూడా రికార్డెడ్గా అని అడిగారు. మా లాయర్ సమక్షంలో జరిపించండి అన్నారు ఆయన. హైకోర్టు ఏం చెప్పిందంటే, ఆయన రికార్డెడ్గా అనలేదు, హైకోర్టు ఏం చెప్పిందంటే సిట్ అధికారులతోటి మీరు విచారణ చేపట్టండి, కానీ అది ఇరుపక్షాల లాయర్ల సమక్షంలో ఆ విచారణ జరగాలి. ఆ జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో అది రికార్డు చేయండి, రికార్డెడ్గా ఎవిడెన్స్గా ఉండాలి అని చెప్పింది. మరి రేపొద్దున అంటే ఈ రోజు రావాల్సినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా చివరి క్షణంలో, ముందుగా 18వ తారీఖే రమ్మన్నారు, బట్ విజయసాయి రెడ్డి గారు నేను ఈ రోజు వస్తానని చెప్పారు. బట్ చివరి క్షణంలో మినహాయింపు కోరారు ఈ విచారణకి, ఈ రోజు విచారణకి. మరి రేపు విచారణకు వస్తారా రారా? వీళ్ళిద్దరిని ఒకేసారి విచారించాలి అనేది సిట్ బృందం యొక్క ఆలోచన. వీళ్ళిద్దరూ రేపు ఉదయం విచారణకు వస్తారా రారా? విచారణకు వస్తే వీళ్ళతో పాటుగా ఆ మద్యం కంపెనీల పైన కూడా, కంపెనీలు ఆ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారులను కూడా ఒకేసారి విచారణ చేసేటటువంటి ఆలోచనలో సిట్ ఉంది. అయితే ఈ విచారణకి ఇద్దరులో ఎవరు వస్తారు, రేపు ఎవరు రారు, ఇవన్నీ కూడా ఇప్పుడు వైసీపీ ఏదైతే ఉందో పార్టీ, ఆ వైసీపీ పార్టీలోనూ చర్చనీయాంశంగా ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాల్లో కూడా చర్చనీయాంశం ఉంది. ఈ విచారణకి వీళ్ళు సహకరిస్తారా లేదా, సహకరిస్తే కరెక్ట్ అయినటువంటి అంశాలు చెప్తారా లేదా? విజయసాయి రెడ్డి గారు ఏదైతే చెప్పారో నేను విచారణలో మొత్తం అంతా కసిరెడ్డే చేశారు అని ఆల్రెడీ చెప్పున్నారు ప్రెస్ మీట్ లో, కర్త కర్మ క్రియ ఆయనే అని. మరి మొత్తం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నారా లేదా, ఏ విషయాలు రేపొద్దున విజయసాయి రెడ్డి గారు ఆ విచారణలో భాగంగా చెప్తారు. దీనికి సంబంధించి ఎంతమంది పెద్ద తలకాయలు ఇందులో ఇన్వాల్వ్ ఉందని తెలియబోతుంది. ఇవంతా కూడా ఒక రకంగా ఉత్కంఠనైతే రేకెత్తిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మరి చూద్దాం రేపటి వరకు ఈ ఉత్కంఠత ఏ విధంగా ఉంటుంది, ఎలా కొనసాగుతుంది అనేది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.